ఓ అవ్వాలు అందరు వచ్చినట్టేనా? అందరం వచ్చినట్టే కానీ సారు ఈ అక్కయ్య నచ్చిండు అలా కోడలు లేదని గిల్లింగ్ తాత వచ్చిండు. అబ్బా విన్నోట్ల మన్ను పోయి పిచ్చిండే వాసన వస్తుంది. ఓ అవ్వాలు ముచ్చట పెడతారా లేకపోతే తిననిస్తారా ఆయన చెప్పేది? నువ్వు ముందు చేరి పిత్తుకుంటుంటా అంటే వెనక మేము అనుభవిస్తాం. శ్రీనిధి లోన్లు వచ్చినాయి అవ్వా, మనిషికి ₹1,00,000 ఇస్తాను, మీ దాంట్లో ఎవరు తీసుకుంటారు? ఓ ఏరిగిండా ఏంది మురుగు పోయి జరిపే పక్కకి గబ్బు ముట్టా బాడకవుని వాసన అక్క నువ్వు గట్ల పిత్తుతాను ఏంది ఏంది ఆడాడ కూర్చొని పిత్తుకుంటా ఉంటే వినబడతలేదా నీకు? ఈడు 2 ఫంక్షన్ల కాడికి పోయి పంది తిన్నట్టు తినుకుంటా బర్ర బర్ర విత్తుతా అంటే మన ముక్కులు ఎట్ట దత్తాయి అవ్వ కపాలానికి అంటుతా అండి వాసన. వీడి కాడు గాల వీడి విత్తిండే మళ్ళా వీడి కడుపు అంతా గుల్లింది కంపు. ఓ తాత జల్లు ఇంటికి పోరాదు, ఎవరో ఒకరు చెప్తారు కానీ నీకు. ఓ అవ్వా నేనుంటే మీకేమైందవ్వా? నువ్వు నా వెనకనక కూర్చొని మాట్లాడతాను ఏందో? వెనక కూర్చున్నందుకే నీ బాగోతుంది తెలిసిందిరా బద్మాషిగా. గురుకుతానవా? నీ తద్దినం ఓ ఏందో పిల్లి తెచ్చిన వాసన వస్తుంది. బా ఇదెక్కడ గబ్బు? మీకు ఇంతసేపటికి ఇప్పుడు వచ్చిందా సారు? మాకు అప్పటి నుంచి నేను పీలుతానే ఉన్నాను. తక్కువ బాడుకోని పంపించరాదే ఈ వాసనకి నేను చస్తా గాని ఈయన వాళ్ళ ముడ్డని కల కూసకపోతే ఇటంతా రారాదే. ఈయన ముడ్డి మీద మన్ను పోయి అబ్బో ఇది ఎక్కడ వాసన. ఈ ముండ కొడుకుని పంపియండి. అబ్బో పాడైన ముండ కొడుకు ఇంతకనం బిచ్చుతాడు కదా, కడుపులో మొత్తం కుళ్ళిందే వానికి. అవ్వా రేపు వచ్చి రత్త గాని నా ముక్కులేం పని చేస్తలేవు, ఇక నేను పోతా. అబ్బో హారన్ కొట్టిండు గాని ముసలి ముండా కొడుకు. బోయిగా పోదాం పావి, ఈ గబ్బు తట్టుకోలేకపోతాను. ముక్కులు పని చేస్తలేవే వీని కాడుగాల. ఈ బాడకో చేయబట్టి లోన్లు రాయలేదు గాని ఈయనెవడు పిలిచిండే ఈయన గంగల దొయ్య. రాయకుండానే పోయిండు. నీ అవ్వ ఉండే నువ్వు చేపకింత కాళ్ళేపి విత్తుకుంటా ఉంటే ఎవడుంటాడు ఈడ? 5 ముండా కొడుకు ఎందుకు వచ్చినాడు? ఓ మీ నోట్ల నోరు పెడితే మీకు పొంగు బాగున్నది. మళ్ళీ వేసిండు వీనికి జరివేయండి. అబ్బో ఆడోళ్ళ పొడుపు కాడికి ఈ బాడకని ఎందుకు పిలిచిర్రే? ఎవడు పిలిచిండక్క? మీ కోడలు దారిపోయిన గంతే పాపానికి వచ్చిండే హీడు. మన పానానికి దాపరమైన మా 5 ముండా కొడుకు.